నిందారహితుడవై ఉండుము. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అతనితో చెప్పెను. ఆదికాండము 17:1. దేవుడు అబ్రహామును విగ్రహారాధన నుండి పిలిచినప్పుడు అతడు దేవునికి సంపూర్ణంగా లోబడ్డాడు. అది నిజంగా ఒక గొప్ప అడుగు. అదే మనమైతే అబ్రహాము స్థానంలో ఉండి ఉంటే, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు అని ఎంతో ఉప్పొంగిపోయేవారమేమో. కాని అలాంటి గర్వం అబ్రహాములో మనకు కనిపించదు. దానికి భిన్నంగా అతడు దేవుని మాటను స్వీకరిస్తూ ఇంకా నేర్చుకునేవాడుగానే ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అని చెప్పాడు. పిల్లలు లేని ఆ సమయంలో ఆకాశ నక్షత్రముల వలె నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వయసులో తనకు కుమారుడు కలుగుతాడనే నమ్మకం అబ్రహాముకు కలగలేదు. అందుకే తన నమ్మకమైన దాసుడైన ఎలియాజరే తనకు వారసుడవుతాడని అనుకున్నాడు. కాని దేవుడు అబ్రహాముతో, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడే నీకు వారసుడగును అని స్పష్టంగా చెప్పాడు. దేవుని వాగ్దానాలు ఎంత ఖచ్చితమైనవో చూడండి. అబ్రహాము దీనికి ఎలా స్పందించాడు? దేవుని ఎదుక సాగిలపడ్డాడు. ఎంత ఆశ్చర్యం! ఒక విగ్రహం ముందో, ఊహించుకున్న దేవుని ముందో కాదు, జీవముగల దేవుని ఎదుటే సాగిలపడ్డాడు. అప్పుడు దేవుడు, అబ్రహామా, నీ కొరకు నేను గొప్ప కార్యములు చేయుదును, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. నీవు యేసుక్రీస్తును రుచిచూచి తెలుసుకుంటే ఆ రుచి నిన్ను ఆయనను వెదికేవానిగా మార్చి పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. నా సేవలో అద్భుతాలు జరిగితే చాలు అనుకోవడం నాకు తృప్తినివ్వదు. నేను క్రీస్తులో పరిపూర్ణుడనుగా ఉండాలని కోరుకుంటాను. ఏదో చేశాములే అని తృప్తిపడిపోకూడదు. నీవు యేసువలే ఉండాలని ఆశపడాలి. అసలు ఒక ఉద్దేశం లేకుండా నీవు జీవిస్తున్నావా? దేవుడు నిన్ను ఎందుకు చేశాడు? నీ కొరకు దేవుడు ఎంపిక చేసిందేమిటి? నీ జీవితానికి దేవుని చిత్తాన్ని ఎంచుకుంటే నీకు అనవసరమైన శ్రమలు ఉండవు. దేవుడు నీకు సరైన వివేచనను, సరైన ఎంపికను దయచేస్తాడు. మన సొంత చిత్తాన్ని ఎన్నుకోవడం వలనే మనం ఎంతో నష్టపోయాం, పాపం నుండి స్వేచ్ఛను కోల్పోయాం. కాబట్టి పరిపూర్ణ హృదయం కలిగి ఆయనతో నడిచేలా దేవుడు మనకు సహాయం చేయునుగాక.